ఇప్పుడు మనం లెస్ దాన్, గ్రేటర్ దాన్ మరియు ఈక్వల్ టు అనేవి ఉపయోగిస్తూ 21/28 మరియు 6/9 అనే రెండు భిన్నములను పోల్చి ఏది పెద్దది, చిన్నది, సమానము అనేది చూద్దాము. ఇక్కడ హారములు సమానంగా ఉంటే భిన్నములను కంపేర్ చేయడం సులువు, లవములు పోలిస్తే చాలు. కానీ ఇక్కడ హారములు సమానంగా లేవు కాబట్టి మనం ఏం చేయాలి? ముందుగా హారములు సమానంగా చేయాలి, తర్వాత లవములు కంపేర్ చేసుకోవాలి. లేదా వేరొక మార్గం ఏమిటంటే ఈ భిన్నములను సూక్ష్మీకరించి తరువాత హారములు సమానం చేయాలి. ముందుగా 21/28ని పరిశీలిస్తే ఇవి 7తో భాగింపబడతాయి. లవమును హారమును 7తో భాగించుదాం. 21 7తో భాగించుదాం, అలాగే 28ని 7తో భాగించుదాం. మనం లవమును హారమును 7తో భాగిస్తున్నాం కాబట్టి 21/7 హోల్ డివైడెడ్ బై 28/7. భిన్నము యొక్క విలువను మార్చడం లేదు. 21/7 అంటే 3, 28/7 అంటే 4, అంటే 21/7 హోల్ డివైడెడ్ బై 28/7 అంటే 3/4. ఇదే విధముగా 6/9కి చేద్దాం. 6/9 ఈ రెండిటిని 3తో భాగింపబడతాయి కాబట్టి 3తో భాగించుదాం. అంటే 6 మరియు 9ని 3తో భాగించుదాము. 6 డివైడెడ్ బై 3 అంటే 2 వస్తుంది. 9 డివైడెడ్ బై 3 అంటే 3 వస్తుంది. 21/28 అంటే 3/4 అని చూసాం కదా. అలాగే 6/9 అంటే 2/3. ఇప్పుడు మనం 3/4, 2/3 భిన్నములను పోల్చవచ్చు. ఇలా సూక్ష్మీకరించి చేయడం వలన లాభం ఏమిటో చెప్పండి. 28 మరియు 9కి సాధారణ కారకం కనుక్కోవడం కొంచెం కష్టం. అదే 4, 3కి సాధారణ కారకం కనుక్కోవడం సులువు కాదంటారా? 3/4 మరియు 2/3 భిన్నముల యొక్క హారము సమానం చేయాలంటే 4 మరియు 3 యొక్క ఎల్సిఎం అంటే కసాగు కనుక్కోవాలి. 4 మరియు 3కి ఏమి ప్రధాన కారకములు లేవు, అవునా? కాబట్టి కసాగు ఏమిటి అంటే 4 × 3 అంటే 12. 3/4 ఈక్వల్ టు సంథింగ్ బై 12. అదేవిధంగా 2/3 ఈక్వల్ టు సంథింగ్ బై 12. కసాగు 12 ఎలా వచ్చింది అంటే హారములో ఉన్న 3 మరియు 4ని గుణిస్తే వస్తుంది. ఈ రెండిటికి సాధారణ కారకం ఏమీ లేవు. దీనినే వేరే విధంగా ఎలా చేయవచ్చు అంటే ప్రధాన కారకం ద్వారా 4 అంటే 2 × 2. 3 అంటే 3 అనేది ప్రధాన సంఖ్య. ఏ సంఖ్యకి అయితే సాధారణ కారకములు ఉన్నాయి అంటే అవేమిటి చెప్పండి? 4 × 3 అంటే 2 × 2 × 3 అంటే 12. ఈ విధముగా కసాగు కనుక్కోవచ్చు. 4 నుండి 12 రావాలి అంటే 4ని 3తో గుణించాలి. హారములో ఉన్న సంఖ్యను 3తో గుణిస్తే 12 వస్తుంది. అంటే 4 × 3 = 12. ఇప్పుడు లవములో ఉన్న సంఖ్యను 3తో గుణించుదాం. 3 × 3 అంటే 9. అలాగే 3 నుండి 12 కావాలి అంటే హారమును 4తో గుణించాలి, లవమును కూడా 4తోనే గుణించాలి. 4 × 2 అంటే 8. ఇప్పుడు 21/28 = 3/4 = 9/12. 6/9 = 2/3 8/12. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఉన్న భిన్నములలో ఏ భిన్నము పెద్దది? ఇక్కడ హారములు సమానం కాబట్టి లవములను పోల్చలేము. లవములో ఉన్న 9 వేరే లవములో ఉన్న 8 కన్నా పెద్దది. అంటే 21/28 గ్రేటర్ దాన్ 6/9. ఈ గ్రేటర్ దాన్ సింబల్ అర్థమైందా? వేరే పద్ధతి ఉంది. సూక్ష్మీకరించక ముందు అంటే 21/28 మరియు 6/9 అనే భిన్నములు ఉన్నప్పుడు పోల్చడం. కసాగు 28 మరియు 9 ఈ రెండిటికి కసాగు కనుక్కుందాం. 28 యొక్క ప్రధాన కారకములు ఏవి? 2 × 2 × 7. అదేవిధముగా 9 యొక్క కారకములు 3 × 3. కసాగు అంటే 2 × 2 × 3 × 3 × 7 అంటే 28 × 9 = 252. హారము 252 రెండు భిన్నములకు సమానం. 28 నుండి 252 రావాలంటే 28ని 9తో గుణించాలి. అంటే 28 × 9. లవమును కూడా 9తో గుణించాలి. అప్పుడు 21 × 9 అంటే 189. అలాగే హారములో ఉన్న 9 నుండి 252 రావాలి అంటే 28తో గుణించాలి. లవమును కూడా 28తోనే గుణించాలి. అప్పుడు 6 × 28 = 168. ఇప్పుడు రెండు భిన్నముల యొక్క హారము సమానం కాబట్టి లవములు పోల్చవచ్చు, అవునా?
189, 168 ఈ రెండు చూస్తే ఎలా ఉంది పోలిస్తే 189 అనేది 168 కన్నా పెద్దది. అంటే 189 గ్రేటర్ దాన్ 168. అంటే 21/28 గ్రేటర్ దాన్ 6/9.